బత్తాయి కృష్ణ కోసము నేను ఈ 13వ వార్డులో కాంగ్రెస్ తరఫున కౌన్సిలర్గా నిలబడదలుచుకున్నాను. నేను గతంలో ఆశా వర్కర్గా పనిచేశాను. 2006 నుంచి 2026 వరకు చేశాను. నా సేవలు అక్కడ మంచిగా అనిపించేవి. అందరితో కలిసిమెలిసి ఉండడము, అందరికీ సేవ చేయడము నాకు ఎంతో ఇష్టం అనిపించేది. కానీ నా భర్త కోసము నేను ఈ రాజకీయంలోకి వచ్చాను. తన ఆశయం నిలబెట్టాలని, తన వెన్నంటే ఉండి నడవాలని అభిమానము, ఆదరణ ఉంటే మీ ఇంట్లో బిడ్డగా కానీ, మీ తోడబుట్టిన చెల్లెగా కానీ వచ్చి మీకు ఏం అవసరాలు ఉన్నాయో అవి తీరుస్తానని హామీ ఇస్తున్నా. మీ అందరి అభిమానం నా మీద ఉండాలి. ఇంతకుముందు సేవ చేసినప్పుడు మీరందరూ నన్ను ఒక చెల్లెగా, అక్కగా, అందరూ నన్ను ఒక బిడ్డగా ఆదరించిండ్రు. ఇప్పుడు కూడా ఆదరిస్తారని నమ్మకంతో నేను ఈ 13వ వార్డుకు నిలబడ్డాను. దయచేసి మీరందరూ నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తారని, నా భర్త కోరిక తీరుస్తారని నేను ఈ రాజకీయంలోకి అడుగుపెట్టాను. నేను ఆశా వర్కర్గా ట్రైనింగ్ చేశాను. 2006 నుంచి కూడా ఆశా వర్కర్గా అందరి అభిమానము, ఆడవాళ్ళకి సేవ చేయటము, చిన్నపిల్లల కానించి పెద్ద పండు ముసలి వాళ్ళ వరకు సేవలు అందించాను. వాళ్ళ ప్రేమ అనురాగాలు నాకు చాలా నచ్చాయి. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆ సేవ ప్రజలకు సేవ చేయటము నాకు చాలా ఇష్టము. ముఖ్యంగా మహిళలకు వాళ్ళ ఆరోగ్యపరంగా కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, చిన్నపిల్లలకు టీకాలకు కానీ అన్నిటికీ ముందుండి హాస్పిటల్కి తీసుకుపోవటం కానీ, డెలివరీలకు తీసుకుపోవటం కానీ, పిల్లలకు వ్యాక్సిన్ వేసే విధానంలో కానీ నేను ముందుండి నడిపించేదాన్ని. పిల్లల్ని ఎత్తుకొని వ్యాక్సిన్ చేయించేదాన్ని. ఇంటింటికి తిరిగి మందులు ఇవ్వటము, ముసలి వాళ్ళని హాస్పిటల్కి పంపించడము, మహిళలను మహబాద్ హాస్పిటల్కు, ఖమ్మం హాస్పిటల్కు తీసుకెళ్లడము, ఇలాంటివి ఎన్నో సేవలు చేశాను. అలాగే ఇంకా ఎక్కువ సేవలు చేయాలని రాజకీయంలోకి వచ్చాను. ప్రోత్సాహము, ఈ రాజకీయం అంటే నాకు ఇంట్రెస్టే. నేను కూడా ప్రజల్లో ఇంట్లో జరిగే రాజకీయము చూస్తూ ఉండేదాన్ని. అటు నేను ప్రజాసేవ, ఇటు ప్రజాసేవ నాకు మంచి ఇంట్రెస్ట్ అనిపించేది. నేను ప్రజల్లోకి వస్తే ఇంకా ఏమన్నా అభివృద్ధి చేస్తానేమో అన్న ఆశయంతో నేను ఇక్కడ 13వ వార్డులో నిలబడ్డాను. నా భర్త వచ్చి నన్ను వార్డు కౌన్సిలర్గా నిలబడాలి అనేసి అనంటే ఆశ్చర్యపోయి సంతోషపడ్డాను. నాకు ఇంట్రెస్ట్గానే ఉన్నది. రాజకీయం అంటే చేయాలని ఇష్టంగానే వచ్చాను. సంవత్సరాల నుండి మా అత్తగారైన ఆదమ్మ గారు ఈ వార్డుకే నిలబడి వార్డు మెంబర్గా గెలుచుకొని విజయం సాధించారు. నా కుటుంబ వారసత్వంగా ఆ అవకాశం నాకు కోడలుగా వచ్చింది. ఆ 13వ వార్డుకు నేను మళ్ళీ నిలబడ్డాను. ప్రజలందరూ నన్ను గెలిపించి వారి అవసరాలను తీర్చుకుంటారని, వారికి సేవ చేయాలని నేను ముందుకు వస్తున్నాను. ఒక్కొక్కరికి ఇప్పుడు పంపు నీళ్ళతో ఇబ్బంది ఉంది. నీళ్ళ పంపులు కానీ, రోడ్లు కానీ, కాలువలు, ఇంటింటికి పింఛని, ముసలి వాళ్ళకి పింఛని, మళ్ళీ మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇల్లు ఉన్న అవకాశం ఉన్న వారందరికీ ఇల్లుల్ని ఇప్పించే భాగ్యం కలగజేస్తానని, మీ ఆదర అభిమానాలతో అందరూ నన్ను గెలిపించి నా కుటుంబాన్ని గెలిపిస్తారని అందరికీ వేడుకుంటున్నాను.